మీకు వినేసి ఆశ్చర్యం అవుతుంది. ఏంది, జాపనీస్ ఉంటారు కదా, వాళ్ళు 80 ఏండ్లు 90 ఏండ్లు ఈజీగా వాళ్ళ లైఫ్ స్పాన్ ఉంటుంది. మళ్ళీ దాంతోపాటు ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జాపనీస్ వాళ్ళ వెయిట్లు కూడా కరెక్ట్ ఉంటారు, బక్కగా ఉంటారు, వాళ్ళు లావ్ అవ్వరు మనలాగా. నేను ఎందుకు ఇట్లా అంటున్నా అంటే ఇప్పుడు చాలామంది వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తారు, చాలా బాధపడతారు. అరే ఎంత చేసినా నా వెయిట్ తగ్గట్లేదు, ఇంత తిన్నా వెయిట్ తగ్గట్లేదు, అసలు నేను తినకుండా ఉంటే కూడా వెయిట్ తగ్గుతలేదు అనేసి. మనం బేసిక్గా ఏమర్థం చేసుకోవాలంటే ఎట్లా అయితే మన ఏజ్ పెరుగుతుంది కదా, అట్లా మన మెటబాలిజం అంటే బాడీ ఎనర్జీ ఉంటుంది కదా, అది స్పెండ్ ఎట్లా అవుతుంది, అది ఆ రేట్ ఏమో తగ్గుతుంది విత్ ఏజ్. ఇప్పుడు మీరు చూడండి, స్కూల్ పిల్లలు ఉంటారు, స్కూల్ పిల్లలు లావు లడ్డు ఉంటారా? ఉండరు. చాలా పేరెంట్స్ బాధపడుతుంటారు, అరే మా బాబు లావు అవుతలేడు, మా బాబు లావు అవుతలేడు, చిక్కిపోయిండు, అది ఇది అనేసి. అయితే ఎందుకు అట్లా ఉంటారు పిల్లలు? ఎందుకంటే వాళ్ళ బాడీ మెటబాలిజం అట్లా ఉంటుంది, ఫాస్ట్ ఉంటుంది మెటబాలిజం. హైట్ పెరగడానికి, వాళ్ళ బాడీలో ఆర్గన్స్ పెరగడానికి, బోన్స్ గట్టిగా అవ్వడానికి యూజ్ చేసుకుంటుంది ఎనర్జీ బాడీ. కానీ ఒక్కసారి కాలేజ్ దాటినాక 24-25 ఏజ్ వచ్చినాక జనరల్గా మన వెయిట్ పెరగడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మన ఫుడ్ హ్యాబిట్స్ దాంట్లో చాలా రెస్పాన్సిబుల్ ఉంటాయి. ఇప్పుడు వారంలో 2-3 సార్లు మనం ఆఫీస్లలో పనిచేస్తే, ఆఫీస్ మీటింగ్ దాంట్లో దీంట్లో టీమ్ గెట్ టుగెదర్ అనేసి లంచ్లకు పోతాం, డిన్నర్లకు పోతాం, ఆల్కహాల్ తీసుకుంటాం, స్మోకింగ్ చేస్తాం. మళ్ళీ దాంతోపాటు ఏం చేస్తాం, మనం హెవీ ఫుడ్ తీసుకుంటాం, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇవన్నీ తింటాం. జంక్ ఫుడ్ కానీ హై క్యాలరీ డైట్ తీసుకుంటాం. మళ్ళీ పడుకుంటాం ఇంటికి పోయి. అప్పుడు ఏమవుతుంది, కడుపు నిండా కాదు, మొత్తం కడుపు నిండి మొత్తం మెడ ఇక్కడ గొంతు వరకు నిండినంత తింటాం మనం. అంటే మన బాడీకి ఎంత క్యాలరీస్ అవసరం ఉంది దానికన్నా చాలా ఎక్కువ ఇస్తున్నాం మనం మన బాడీలో. సో ఆ తప్పు చేయకండి. మీకు వెయిట్ లాస్ అయితే లేదు అంటే మీరు ఇమీడియట్లీ ఏం చేయండి అంటే, నేను ఒక సింపుల్ టిప్ చెప్తాను, దాంతో వెయిట్ లాస్ చేయొచ్చు. ఒక హోమ్ రెమెడీ చెప్తాను, దాంతో వెయిట్ లాస్ చేయొచ్చు. ఒక హోమియోపతి మెడిసిన్ చెప్తాను, దాంతో వెయిట్ లాస్ చేసుకోవచ్చు. మీరు ఎంత తింటున్నారు కదా మొత్తం రోజులో, అది సగం చేయండి. సగం అంటే ఏంది, ఇప్పుడు మార్నింగ్ 4 ఇడ్లీలు తింటున్నారు అనుకోండి, 2 ఇడ్లీలు తినండి. నైట్ పడుకునే ముందు మీరు డిన్నర్లా 2 జొన్న రొట్టెలు తింటున్నారు అనుకోండి, 1 జొన్న రొట్టె తినండి. మధ్యాహ్నం మీరు ఇంత రైస్ తింటున్నారు అనుకోండి, ఇంతే రైస్ తినండి. ఇప్పుడు ఏమంటారు తెలుసా అందరూ, అరే మళ్ళీ ఆకలి అవుతుంది కదా, అప్పుడు ఏం చేయాలి అని అంటారు. మీకు ఆకలి అయితే కూడా 2-3 రోజులు పరేషానీ అవుతుంది. దాని తర్వాత ఆటోమేటికలీ బాడీ ఏం చేస్తుంది, మీ ఫ్యాట్ని బర్న్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎన్ని క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నామో అది మనం సగం చేస్తున్నాం. అండ్ ఓవరాల్ మెల్లగా మనకు వెయిట్ తగ్గడం దీంతో స్టార్ట్ అవుతుంది. అయినా తగ్గుతలేదనుకోండి, ఏం చేయండి అంటే డైలీ గోరువెచ్చ నీళ్ళు, కొంచెం నిమ్మకాయ వేసుకోండి దాంట్లో. అండ్ దాంట్లోనే మీరు ఏం చేయండి అంటే 1 pinch ఆఫ్ జీలకర్ర పౌడర్ వేయండి. ఇది డైలీ మార్నింగ్ ఒకసారి కన్జ్యూమ్ చేయండి, నైట్ ఒకసారి కన్జ్యూమ్ చేయండి. దాంతో కూడా వెయిట్ లాస్ అవుతుంది. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఫైటోలెక్క 10M అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. డైలీ 4 చుక్కలు 1 cup ఆఫ్ వాటర్లో వేసుకొని మధ్యాహ్నం తీసుకోండి, మీకు ఆస్టానిషింగ్ రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ రాకపోతే మీరు మనకు కన్సల్ట్ కూడా చేయొచ్చు వెయిట్ లాస్కి. చాలామందికి తగ్గింది. ఒక పేషెంట్కి అయితే 130 kgs వెయిట్ ఉండే, ఆ పేషెంట్కి 1 yearలో మనం 80 kgsకి తీసుకొని వచ్చినాము. సో బ్యూటిఫుల్ మిరాక్యులస్ రిజల్ట్స్ ఉంటాయి హోమియోపతిలో, మీరు కూడా ట్రై చేయొచ్చు. థ్యాంక్ యూ.